నమస్తే. సంస్కృత భారతి పత్రాలయ ద్వారా సంస్కృతం ప్రవేశः షష్ఠపాఠः చిత్తే వాచి క్రియాయాం చ మహతామేకరూపత. మహనీయులు మనసులో అనుకున్నది చిత్తే అని సప్తమి భక్తి, వాచి సప్తమి భక్తి, క్రియాయాం సప్తమి భక్తి. మనసులో అనుకున్నది మాటగా యందు మరి పనులు ఇవన్నీ కూడా ఒకే రూపంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ పాఠంలో మనకు భవిష్యత్ కాలస్య అభ్యాసం ఉంటుంది. మరి ఆ భవిష్యత్ కాలస్య క్రియాపదాలు ఎలా ఉంటాయి ఒకసారి ఇక్కడ చూడండి. పఠిష్యతి, పఠిష్యత, పఠిష్యంతి, పఠిష్యసి, పఠిష్యత, పఠిష్యత, పఠిష్యామి, పఠిష్యామ, పఠిష్యామः. एतत् परस्मैपदि क्रियापदानि इति वदामः. तदेव आत्मनेपदि क्रियापदानि वन्दिष्यते, वन्दिष्येते, वन्दिष्यन्ते, वन्दिष्यसे, वन्दिष्येते, वन्दिष्यद्वे, वन्दिष्ये, वन्दिष्यावहे, वन्दिष्यामहे, वन्दिष्ये, वन्दिष्यावहे, वन्दिष्यामहे. అంటే ఒక రకంగా చెప్పాలంటే వర్తమాన కాలం విషయాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగానే ఉంటాయి. కాకపోతే ఇష్ అనేటువంటి విషయం చేరుతుంది. ఇక్కడ పఠతి ఉంటుంది, ఇక్కడ పఠిష్యతి ఉంటుంది. విషయాన్ని గమనించాలి, బాగా బహార్ చేయాలండి. మరోసారి చెప్పండి. పఠిష్యతి, పఠిష్యత, పఠిష్యంతి, పఠిష్యసి, పఠిష్యత, పఠిష్యత, పఠిష్యామి, పఠిష్యామः, పఠిష్యామः. ఆత్మనేపది. వందిష్యతే, వందిష్యేతే, వందిష్యంతే, వందిష్యసే, వందిష్యేతే, వందిష్యద్వే, వందిష్యే, వందిష్యావహే, వందిష్యామహే. విషయాలు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇక మనం ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతే వీటికి సంబంధించిన వాక్యాలు ఇలా ఉన్నాయి. శ్వః, పరశ్వః, ప్రపరశ్వః ఇవన్నీ కూడా భవిష్యత్ కాలాన్ని సూచిస్తాయి. రామః శ్వః నగరం గమిష్యతి, మాతులః శ్వః ఆగమిష్యతి. మీనింగ్ ఉంది. చూడండి, వాక్యాలు పలికేందుకు మాత్రమే నేను ఇక్కడ పలుకుతూ ఉన్నాను. నిర్ధనాః కష్టం అనుభవిష్యంతి, శ్వః సభాయాం సఖీ గాస్యతి, అగ్రిమ సప్తాహే గురుః వ్యాకరణం పాఠయిష్యతి, తౌ శ్వః రాజధానీం గమిష్యతః, దుష్టాన్ దేవః దండయిష్యతి, శ్వః ప్రాతః స ధనం దాస్యతి, తే పరశ్వః స్పర్ధిష్యంతే, సస్యాని వేగేన వర్ధిష్యంతే. కిం త్వం ఉత్తీర్ణః భవిష్యసి, త్వం ప్రయతిష్యసే చేత్ వర్ధిష్యసే. ఇది ఆత్మనేపది. త్వం శ్వః మేలిష్యసి కిం, అహం శ్వః మేలనార్థం ప్రయత్నం కరిష్యామి, ప్రపరశ్వః అహం పుస్తకం ప్రతిదాస్యామి, చిత్రం దృష్ట్వా అహం మోదిష్యే, అహం పంచవాదనే ఉత్థాస్యామి, వయం కథాం పఠిష్యామः, భవంతः ధనం న లప్స్యంతే, వయం మహాపురుషాः భవిష్యామः. అయితే భవిష్యత్ కాల రూపాలు ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా. భవిష్యత్ కాలం రేపటి రోజున సూచించేటువంటివి. భవిష్యతి, భవిష్యత, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యత, భవిష్యత, భవిష్యామి, భవిష్యావ, భవిష్యామः. ఇలా పఠిష్యత ఒకటి నేర్చుకుంటే ఏవైనా చెప్పవచ్చు. పఠిష్యతి, పఠిష్యత, పఠిష్యంతి, పఠిష్యసి, పఠిష్యత, పఠిష్యత, పఠిష్యామి, పఠిష్యావ, పఠిష్యామः. వందిష్యతే, వందిష్యేతే, వందిష్యంతే, వందిష్యసే, వందిష్యేతే, వందిష్యద్వే, వందిష్యే, వందిష్యావహే, వందిష్యామహే. పశ్యంతు, అక్కడ వీటికి ఉన్నటువంటి పఠతి 9 రూపాయలు తెలిసి ఉంటే పఠిష్యతి అనేటువంటి 9 రూపాయలు ఊహించడం సులభం. వందితి తెలిసి ఉంటే వందిష్యతి నేర్చుకోవడం సులభం. కొన్ని చోట్ల అక్కడక్కడ శ్యా కానీ షా కానీ చేరుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇచ్చండి. క్రీడతి, క్రీడిష్యతి, భాష పరస్మయ పదం ముందు చూద్దాం. క్రీడతి, క్రీడిష్యతి, గచ్చతి, గమిష్యతి, భవతి, భవిష్యతి, లిఖతి, లేఖిష్యతి, కరోతి, కరిష్యతి ఇత్యాది. భాషతే, భాషిష్యతే, వర్ధతే, వర్ధిష్యతే, మోదతే, మోదిష్యతే, స్పర్ధతే, స్పర్ధిష్యతే, ఎతతే, ఎతిష్యతే ఇత్యాది. తదేవ పిబతి, పాస్యతి. కొద్దిగా స్పెషలైజ్గా నిజానికి భవిష్యత్ కాలంలో
మూలధాతువును ఆధారం చేసుకొని మన శాగా చేరుతాయి. పిబతి పాస్యతి, నయతి నేష్యతి, ఉపవిశతి ఉపవేక్షతి, ఉత్తిష్టతి ఉత్తాస్యతి, పృచ్చతి ప్రక్షతి, పశ్యతి ద్రక్ష్యతి, గాయతి గాస్యతి, పచతి పక్షతి. एवं तदेव जानाति ज्ञास्यति, शृणोति श्रोष्यति, शक्नोति शक्ष्यति, ददाति दास्यति, लभ्यते लप्स्यते, नमति नंस्यति, ददाति दास्यति इत्यादि. ఈ విధంగా అభ్యాసం బాగా చేస్తే సులభంగా మనకు ముందుకెళ్ళిపోవచ్చు. ఇంకపోతే తృతీయ విభక్తి విషయాన్ని మనకు ఒక వస్తువు ఆధారంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ తృతీయ విభక్తి అని చెప్పుకోవాలి. చేతన్ చేన్ తోడంతో అని అంటాం కదా, అలాగే చూడండి రామేణ ఏకవచనం బహువచనమే చెప్పారు. ఇంకోటి తృతీయ విభక్తి నుండి పుంలింగం నపుంసకలింగం ఒకే మాదిరిగా ఉంటాయి. చూడండి అక్కడ రామేణ రామైహి, హరిణ హరిభిహి, గురినా గురుభిహి. సేమ్ నపుంసకలింగం చూడండి, నపుంసకలింగం. జ్ఞానేన జ్ఞానైహి, దద్నా దద్భిహి, మధునా మధుభిహి అని సర్వనామ శబ్దాలు అయితే ఇంకా యాచీజ్గా ఉంటాయి. పుంలింగం నపుంసకలింగం ముందు చూడండి, తేన తైహి, తేన తైహి, ఏతేన ఏతైహి, ఏతేన ఏతైహి, కేన కైహి, కేన కైహి. తదేవిధంగా స్త్రీలింగం ఏకం సపరేట్ చూస్తే రమయా, రమయా రమాభిహి. ఏకవచనం బహువచనాలే ఉన్నాయి ఇక్కడ. రమయా రమాభిహి, మత్యా మతిభిహి, నద్యా నదీభిహి, ధేన్వా ధేనుభిహి. ఏవం తయా తాభిః, ఏతయా ఏతాభిః, కయా కాభిః ఇత్యాది. స్త్రీలింగక శబ్దం అంటే పుంలింగంలో నపుంసకలింగంలో స్త్రీలింగం సమానంగానే ఉంటాయి. మయా అస్మాభిః, త్వయా యుష్మాభిః. నీ చేత, ఆ మయా అంటే నా చేత, అస్మాభి అంటే మన చేత, త్వయా అంటే నీ చేత, యుష్మాభి అంటే మీ చేత అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూడండి, ఇంకా తృతీయ విభక్తి వాక్యాలు. కుశీవల హలేన కర్ష్యతి, భక్త అంజలిన వందతే, త్వం కరేణ స్పృశ్యసి, అహం పరశునా ఖండయామి, వయం నేత్రాభ్యాం పశ్యామః, అతిథయః భోజనేన మోదంతే, ఖగాః పక్షైః డయంతే, వయం కుస్మైః పూజయామః, సర్పః దంతైః దశతి, మాలా పుష్పైః భవతి, ఆరః మణిభిః భవతి, వస్త్రం తంతుభిః భవతి, భీమः గదయా తాడయతి, జనని అంగుళ్యా తర్జయతి, రాత్రిః చంద్రికయా శోభతే, గురవः లేఖన్యా అలిఖన్, అగ్ని జ్వాలయా ప్రకాశతే. కర్తక్రియ అది ఏకవచనం ఉంటే ఏకవచనం, బహువచనం ఉంటే బహువచనం, కానీ మధ్య ఉండే పదాలన్నీ కూడా అవి తృతీయ విభక్తి గమనించాలి. త్వం రసనయ ఆస్వాదసే, అహం నాసికయ జిఘ్రామి, త్వం విద్యయా జీవసి. ఏవం చూడండి, కుశివల ఆలయనంటే నాగలి చేత, భక్త అంజలిన వందతే అంటే దోసిలితోని, కరేణ స్పృశ్యసి అంటే చేతి ద్వారా, నీవు త్వం అని ఇక్కడ. అహం పరుషుని అంటే గొడ్డలి చేత అని అర్థం. నేత్రాభ్యాం అంటే కళ్ళ చేత. 5వది. 6వది భోజనైన భోజనం చేత. 7వది పక్షై పక్షుల చేత. 8వది కుసుమై పూల చేత. 10వది దంతై దంతాల చేత. 9వది దంతై. 10వది పుష్పై పుష్పాల చేత. 11వది మణిభి, ఏకాదశ మణిభి మణుల చేత. 12 తంతుభి ద్వారం చేత, దారం చేత. 13 గదయా గద చేత. 14 అంగుళ్య అంగులి చేత. 15 చంద్రికయా వెన్నెల చేత. 16 లేఖన్య పెన్ను చేత. 17 జ్వాలయ మంట చేత. రసనయ 18 నాలుక చేత. నాసికయ ముక్కు చేత. 19 వింశతి విద్యయా ఇత్యాది. కింద మీకు మీనింగ్ కూడా ఉన్నాయి, కాస్త చూసుకోవచ్చు. ఏమో అభ్యాసం కుర్వంతు. తథాపి ఇతోపి పశ్యంతు అత్ర. ఏక నిమిషం. ఏక నిమిషం.
तदेव पठामः विषयम् अन्तर्जालस्य समस्या भवति एव भवतु नाम तथैव अत्र इतोपि अभ्यासं कुर्मः चेत् अस्तु पश्यन्तु इतोपि वाक्यानि अत्र उत्तरदेशः नदीभिः विराजते अहं मालाभिः देवम् अलङ्करोमि मालाभिः पुष्पालचेत स्त्रियः शिशुभिः सह अक्रीडत् विद्यार्थिन्यः गुरुभिः सह अभाषन्त यजमानः अतिथिभिः सह उपविशति गुरुः छात्रैः साकम् आगच्छत् सीता रामेण सार्धं विहरति कृष्णः मया साकम् आगतवान् वयं मित्रैः सह सम्भाषामहे रामेण सह लक्ष्मणः अरण्यं गतवान् వీటి మీనింగ్ చూడండి ఒకసారి ఉత్తరదేశ నదీభిः నదుల చేత అహం మాలాభిः మాలల చేత శిష్యుభిः శిష్యుల చేత విద్యార్థిన్యః గురుభిः గురువుల చేత యజమానः అతిథిభిः అతిథుల చేత గురుः ఛాత్రైः సాకం విద్యార్థుల చేత సీత రామేణ సార్ధం సీత రామునితో పాటుగా కృష్ణ మయా సాకం నాతో పాటుగా వయం మిత్రై సహా మిత్రుల చేత ఇలా రామేణ సహా రామునితో పాటుగా ఇలాంటివి ఈ కంఠస్థం చేయడానికి చక్కగా మళ్ళీ ఒకసారి చూసుకోండి రామేణ రామైః జ్ఞానేన జ్ఞానైః అస్తు ఒకసారి పుంలింగం మొత్తం చూద్దాం రామేణ రామైః హరిణా హరిభిః గురుణా గురుభిః తదేవ సర్వనామ శబ్దాలు తేన తైః ఏతేన ఏతైః కేన కైః తదేవ స్త్రీలింగ శబ్దాः రమయా రమాభిः మత్యా మతిభిः నద్యా నదీభిः ధేన్వా ధేనుభిः इति तदेव नपुंसकलिंग विषये ज्ञानेन ज्ञानैः दध्ना दधिभिः मधुना मधुभिः नपुंसकलिंग तेन तैः एतेन एतैः केन कैः इत्यादि विषयान् वयं स्मरामः तदेव दकारान्त त्रिलिङ्गक अस्मशब्द विषये मया ना चेत अस्माभिः मन చేత त्वया నీ చేత ఇష్మాభిः మీ చేత ఇలా మరి రెండుసార్లు చెప్పుకోవడానికి ఎందుకంటే చక్కని ప్రాక్టీస్ అవుతుందని చెప్పేసి కింద ఉన్నటువంటి నియమాన్ని ఏకవారం పశ్యామా తృతీయ విభక్తి నియమాః కేన అలేన ఇలా అంటే దేనితో అనేటువంటి ప్రశ్న ఎక్కడైతే వస్తుందో తృతీయ విభక్తి అని చెప్పొచ్చు దేనితో కూడి అని వచ్చినప్పుడు సహా సాకం సార్ధం ఇవన్నీ కూడా తృతీయ విభక్తే కైహి సహా ఎవరితో శిశుభిః సహా ఇత్యాది ఎక్కడైతే భావవాచక మూడో చూడండి తృతీయం భావవాచక పదాలు ఉంటాయి అవి కూడా క్రియా విశేషణాలుగా తృతీయ విభక్తిలోకి వస్తాయి స సంతోషేన కార్యం కరోతి స గర్వేణ వ్యవహరతి ఇత్యాది గుర్తుపెట్టుకోండి ఇవి మనకున్నటువంటి తృతీయ విభక్తి విషయాలు అవ్యయాలు అంటే ఖర్చు కానిది వ్యయం కానటువంటి వాటిని మనం అవ్యయాలు అంటాము అంటే ఖర్చు కానటువంటి వాటిని మనము అవ్యయాలు అంటాము లింగ విభక్తి వచన లేనటువంటివి అస్థిరంగా ఉండేటువంటి వాటిని అవ్యయాలు అంటారు ఇక్కడ గత్వా గంతమేమో క్రియాపదాల నుంచి వచ్చినటువంటి కృదంత విభాగాలే అవి కాకుండా క్రింద ఇవ్వబడ్డాయి మాత్రము కొన్ని వాక్య ప్రయోగాలు ఇవ్వబడ్డాయి ఇక్కడ చూడండి కొన్ని సొంత వాక్యాలుగా మీరు స్వయంగా రాయొచ్చు అంతః ఇవి స్థిరంగా ఉంటాయి స్త్రీలింగం కానీ పుంలింగం కానీ ఇవన్నీ రావు అంతః బహిః దివా తూష్ణిం స్వయం మా ఏవం ఇత్తం సర్వథా రే ఏవం సమ్యక్ సర్వత్రా నక్తం రేపుర అలమస్ అలం కిమర్థం సమ్యక్ సర్వత్రా నక్తం సాయం పునః శనైః చిరం కదాచిత్ ఉపరి అధః వృథా సహ చేత్ ఉచ్చై మందం ద్వారా ఇత్యాది విషయాన్ సమ్యక్ వయం స్మరామः అనంతరం ఏతేషాం ఉపరి వాక్యాన్ని పశ్యామः ఉద్యానాత్ బహిః అంతః చ వృక్షాः భవంతి ఉద్యానం నుండి బయట లోపల చెట్లున్నాయి ఆకాశే నక్షత్రాన్ని నక్తం రాజంతి దివా నా రాజంతి ఆకాశంలో నక్షత్రాలు రాత్రి వేళలో నక్తం అంటే రాత్రి వేళలో కనిపిస్తాయి పగటి వేళలో కనిపించవు స గాయతి తూష్ణిం తిష్ట ఆమె పాడుతుంది మౌనంగా తూష్ణిం అనేది ఇక్కడ అవ్యయం మౌనంగా ఉండండి సచివ స్వయం
ఆగత్య దృష్టవాన్, మంత్రి స్వయంగా వచ్చేసి చూశాడు. అనంతరం త్వం ఏవ పంచమ త్వం ఏవ మా కురు, ఏవం మా కురు, ఏవం మా, ఇవి రెండు కూడా అవ్యయాలి. ఈ విధంగా చేయకండి. ఇదాని మిత్తం, ఇవి అవ్యయాలి. ఇదాని మిత్తం వదసి కిం, ఇప్పుడు ఇలా మాట్లాడతారేమి? కిమర్థం ఛాత్ర సమ్యక్ న పతంతి, కిమర్థం వస్తుంది సమ్యక్, సమ్యక్ అనేటువంటిది అవ్యయం వస్తుంది. పురా ఏక నృప ఆసీత్, పురా అనేటువంటి అవ్యయం. సర్వదా పఠ, మీరు ఎల్లప్పుడూ చదవండి. సర్వత్ర వాయు అస్తి, సర్వత్ర అన్ని చోట్ల వాయువు ఉంది అర్థ. ఇది గుర్తుపెట్టుకోండి. అవ్యయ విషయాలు అంటే స్థిరంగా ఉంటాయి. తత్ర అత్ర కుత్ర సర్వత్ర అన్యత్ర ఏకత్ర మనం ప్రారంభంలో నేర్చుకున్నాం కదా, అవన్నీ కూడా అవ్యయాల కిందకే వస్తాయి. కొద్దిగా చక్కగా కొత్త కొత్త వాక్యాలు రాస్తుంటే మన నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి పదాలు ఈ అవ్యయాలు. అదే మనకి చేత్, అయినట్లయితే అని, అయితే అన్నట్టు, అది జరిగితే మొదలైన భావ ప్రకటన చేయడానికి ఇది వర్తమాన క్రియాపదంతో కూడుకొని మాత్రమే వస్తుంది. కరోతి చేత్, చేసినట్లయితే. ఆగచ్చతి చేత్, వచ్చినట్లయితే. అస్తి చేత్, ఉన్నట్లయితే. నాస్తి చేత్, లేనట్లయితే, లేకపోతే. ఇవన్నీ కూడా చూడు. భవాన్ ఆగచ్చతి చేత్ సమీచీనం, మీరు వచ్చినట్లయితే బాగుంటుంది. వృష్టి భవతి చేత్ జనా సంతుష్టా భవంతి. సమయ అస్తి చేత్ మమ గృహం ఆగచ్చ, సమయం ఉంటే మా ఇంటికి రండి. అభ్యాస కరోతి చేత్ భవాన్ ఉత్తీర్ణ భవతి, అభ్యాసం చేస్తే మీరు ఉత్తీర్ణులు అవుతారు. పుస్తకం గృహే అస్తి చేత్ ఆనీయ దదామి, పుస్తకం ఇంట్లో ఉంటే తీసుకొచ్చి ఇస్తాను. ఇవన్నీ కూడా మనకు అనుక్షణం కూడా చేత్ అనేటువంటి ప్రయోగాలు. ఇవే కాకుండా కొన్ని జంటగా వచ్చేటువంటి అవ్యయాలు. చేతి కూడా అవ్యయం, ఇక్కడ ఇది కూడా అవ్యయము. యదా తదా, ఇవి జంటగానే పలకాలి. యది తర్హి, యావత్ తావత్తు, యథా తథా, యద్యపి తథాపి. సార్ మీనింగ్ చెప్తాను వినండి. ఏకం యదా తదా, యదా అంటే ఎప్పుడైతే, తదా అంటే అప్పుడు, యది అంటే ఒకవేళ, తరి అంటే అయితే, ఒకవేళ అయితే. తృతీయం యావత్ తావత్, ఎంతవరకు అయితే అంతవరకు. యావత్ అంటే ఎంతవరకు అయితే, తావత్ అంటే అంతవరకు. యథా అంటే ఎలాగైతే, తథా అలాగా, యద్యపి తద్యపి ఎలాగైనప్పటికీ, అలాగే అయినప్పటికీ, అలాగే అని. ఇలాంటి జంటతో కూడుకున్నటువంటి క్రియాపదాలు మనము జంటగా ఉన్నటువంటి అవ్యయాలు, క్రియాపదాలు కాదు స్వామి, అది అవ్యయాలు జంటతోనేవి చెప్పుకోవాలి. వీటికి సంబంధించిన వాక్యాలు కూడా కొన్ని ఉన్నాయి, మనం చూద్దాం, గమనిద్దాం. పశ్యంతు. యదా తదా, ఎప్పుడైతే అప్పుడు. యదా ధర్మస్య గ్లాని భవతి తదా దేవ అవతరతి, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు దేవుడు వస్తాడు. యదా ధనం లభ్యతే తదా భిక్షుక సంతుష్ట భవతి, ఎప్పుడైతే ధనం లభిస్తుందో అప్పుడు భిక్షకుడు సంతోషపడతాడు. యదా వసంతకాల భవతి తదా కోకిల కూజతి, ఎప్పుడైతే వసంతకాలం అవుతుందో అప్పుడు కోకిల కూస్తుంది. యదా సూర్యాస్తమయ భవతి తదా పక్షిణ నీడం ప్రవిశంతి, ఎప్పుడు సూర్యాస్తమయం అయితే అవుతుందో అప్పుడు పక్షులు గుళ్ళోకి వెళ్ళిపోతాయి, గూళ్ళు ఏవో. లభ్యతే, కోకిల అంటే కోకిల, కూజతి అంటే కూస్తున్నది. యది తర్హి, యది విరామ అస్తి తరి ఆగచ్చ, ఒకవేళ విరామం ఉంటే రండి అర్థ, సెలవు ఉన్నట్లయితే. యది పుస్తకం అస్తి తరి ప్రదర్శయ, ఒకవేళ పుస్తకం ఉంటే చూపించండి. యది కార్యం సమాప్తం తరి భవాన్ గచ్చతు, ఒకవేళ పని పూర్తయితే వెళ్ళండి. చత్వారి యది సమయావకాశ లభ్యతే తరి ఆగచ్చామి, ఒకవేళ సమయం ఉంటే రండి. ఇది ప్రదర్శయ, చూపించు. సమయావకాశ విరామ సమయ, లభ్యతే లభిస్తున్నది. యది తరిహి, బదులుగా చేతి కూడా ఉపయోగించవచ్చు, గుర్తుపెట్టుకోండి. యది తరి స్థానంలో చేతి కూడా ఉపయోగించవచ్చు. యది కార్యం సమాప్తం తరి భవాన్ గచ్చతు, ఉదాహరణ కార్యం సమాప్తం చేతి భవాన్ గచ్చతి, ఇలా కూడా ఉపయోగించవచ్చు. పై రెండు వాక్యాల్లో అర్థం సమానమే. ఇంకా యావత్ తావత్, ఎంతవరకు అయితే అంతవరకు అని. యావత్ హిమాలయ భవతి తావత్ హిందూ సంస్కృతి తిష్టతి, హిమాలయాలు ఉన్న రోజులు మన హిందూ సంస్కృతి ఉంటుంది. యావత్ సూర్య తిష్టతి తావత్ సంస్కృతం విరాజతే, ఎంతవరకు అయితే సూర్యుడు ఉంటాడో అంతవరకు సంస్కృతం విరజిల్లుతుంది. స యావత్ కాదతి తావత్ ఏషా నా కాదతి, అతను ఎంతైతే తింటాడో అంత ఇతడు తినడు. సువర్ణ చతుర్థం సువర్ణస్య యావత్ మూల్యం
తావత్ మూల్యం రజతస్య నాస్తి. బంగారానికి ఎంతైతే విలువ ఉంటుందో అంత వెండికి ఉండదు తాత. విరాజతని ప్రకాశించును. మూల్యం నామ వెల, రేటు. రజతస్య వెండి యొక్క అర్థం. తదేవ యథా తథా, యథా రాజ తథా ప్రజా. అక్కడ అర్థం కూడా ఉంది, చూసుకోండి. తథైవ యథా భవాన్ ప్రయత్నం కరోతి తథా ఫలం ప్రాప్నోతి. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో అలా ఫలితాలు కూడా వస్తాయి. త్వం యథా వదసి తథా ఏవ భవతు. నువ్వు ఎలా మాట్లాడితే అలా అవునుగాక. యథా శ్రేష్ఠ ఆచరతి తథా జనాహాపి ఆచరంతి. ఎలాగైతే శ్రేష్ఠులు ఆచరిస్తారో అలాగే జనులు కూడా ఆచరిస్తారు. యద్యపి తథాపి, అయినా అప్పటికీ అర్థం. యద్యపి విభీషణ అగ్రజం త్యక్తవాన్ తథాపి నా అయం అధర్మ. ఎప్పుడైతే నీచుడు కాబట్టి విభీషణుడు అన్నయ్యను వదిలిపెట్టినప్పటికీ కూడా అది అధర్మం కాదు అని అర్థం ఇక్కడ. అలసాహ యద్యపి దృఢకాయా తథాపి తే కార్యం న కుర్వంతి. యద్యపి అహం సంభాషణం కరోమి తథాపి మమ తృప్తి నాస్తి. యద్యపి తస్య సమయావకాశ అస్తి తథాపి స నాగచ్చతి ఇత్యాదయः. ఇదాनीं అభ్యాస నిమిత్తం వయం గచ్చామः. చక్కగా నేర్చుకున్నాం కదా, అభ్యాసాలు చేద్దాం. ఈ క్రింది క్రియాపదాలను భవిష్యత్తు కాలంలోకి మార్చండి. ఇప్పుడు మంచి అభ్యాసం అవుతుందండి. చూడండి, నేను ఎలా చెప్తాను, మీరు చక్కగా అభ్యాసం చేయండి. పఠతి వర్తమాన కాలం, తస్య భవిష్యత్ కాలం పఠిష్యతి. ఒక్కొక్కటి చదువుతాను చూడండి. ఏకం భవతి భవిష్యతి, ద్వే గచ్చతి గమిష్యతి, త్రీణి భాషతే భాషిష్యతే, చత్వారి మోదతే మోదిష్యతే, పంచ లిఖతి లేఖిష్యతి, షట్ యతతే యతిష్యతే, వందతే సప్త వందిష్యతే, అష్ట శోభతే శోభిష్యతే, నవ పూజయతి పూజయిష్యతి పూజయిష్యతి, దశ కరోతి కరిష్యతి. ఏవం ఇతో విశేషణం దత్తమంతా పశ్యంతు. పిబతి పాస్యతి, మూల ధాతు కూడా కనిపిస్తూ ఉంటుంది ఇందులో. నయతి నేష్యతి, దదాతి దాస్యతి, పశ్యతి ద్రక్ష్యతి, లభతే లప్స్యతి, లభతే లప్స్యతే అవుతుంది. లప్స్యతే లప్స్యతే గుర్తుపెట్టుకోండి. ఉపవిశతి ఉపవేక్షతి, ఉపవిశతి ఉపవీక్షతి పంచమ. అనంతరం తిష్టతి స్థాస్యతి, వహతి భక్షతి, జానాతి జ్ఞాస్యతి, జానాతి జ్ఞాస్యతి. అష్టమాయితో అగ్రే గచ్చామः. ప్రాప్నోతి ప్రాప్స్యతి, ప్రాప్నోతి ప్రాప్స్యతి. అనంతరం గాయతి గాస్యతి భవతి, గాయతి గాస్యతి. ఇతోపి కింది వాక్యాలను భవిష్యత్ కాలంలోకి మార్చండి. ఇది ఇక్కడ నేను ఇది చెప్తాను, మీరు అక్కడ వర్తమాన కాలం చెప్తారు, అక్కడ భవిష్యత్ కాలం చెప్పండి. సహ నగరం గచ్చతి, సహ నగరం గమిష్యతి, బాలః పాఠం పఠతి, బాలః పాఠం పఠిష్యతి, ఛాత్రः శ్లోకం వదతి, ఛాత్రः శ్లోకం వదిష్యతి, సీతా గీతం గాయతి, సీతా గీతం గాస్యతి, పాచకः తండులం పచతి, పాచకः తండులం పక్ష్యతి, పక్ష్యతి భవతి. పంచమ సేవకः ధనం లభతే, సేవకः ధనం లప్స్యతే, అధ్యాపకः ఛాత్రం శ్లాఘతే, అధ్యాపకः ఛాత్రం శ్లాఘిష్యతే, స ప్రశ్నం పృచ్ఛతి, స ప్రశ్నం ప్రక్ష్యతి, అహం జలం పిబామి, అహం జలం పాస్యామి, అహం జలం పాస్యామి, ధనికः ధనం దదాతి, ధనికः ధనం దదాతి. ప్రశ్న ఇక్కడ భవిష్యత్ కాలం ధనికः ధనం దాస్యతి, పితా వార్తాం జానాతి, పితా వార్తాం జ్ఞాస్యతి. ఇలా అభ్యాసం చక్కగా చేయండి, ఉపయోగం అవుతుంది. ఏమైనా అర్థం కావాలంటే మీకు ఈజీగా బాలః పాఠం పాఠిష్యతి అంటే చదువుతాడు. భవిష్యత్ కాలం నేను చెప్తున్నాను. ఛాత్ర శ్లోకం వదిష్యతి, విద్యార్థి శ్లోకాన్ని చదువుతాడు, శ్లోకాన్ని చెప్తాడు. సులభంగానే అభ్యాసం చేయండి.
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. కుశివలః కేన కర్షతి, తృతీయ విభక్తి అభ్యాసం. కుశివలః అలేన కర్షతి, ఖగాః కైః దయంతే, ఖగాః పక్షై దయంతే. ఇంతకుముందు మనం వాక్యాలు అభ్యాసం చేసాం కదా, అందులోని సమాధానాలు ఇవి. హారః మణిభిః, ఆరః కైః భవతి, ఆరః మణిభిః భవతి. చతుర్థం, భీమః కయా తాడయతి, భీమః గదయా తాడయతి. పంచమ, ఉత్తరదేశ కాభి విరాజతే, ఉత్తరదేశ నదీభి విరాజతే. ఇలా ప్రశ్నల సమాధానం దొరకబడితేనే మనకి ఈజీగా అభ్యాసం అవుతుంది. లక్ష్మణ కేన సహ అరణ్యం గతవాన్, లక్ష్మణ రామేణ సహ అరణ్యం గతవాన్. త్వం కయా లిఖసి, అహం లేఖన్యా లిఖామి. త్వం అన్నారు కదా, అహం అని చెప్పాలి సమాధానం అక్కడ, గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది కార్యాలను తృతీయ విభక్తి రూపాలతో పూరించండి అంటున్నారు అక్కడ. కృషిక, ఒక బాక్స్ ఇచ్చినటువంటి పదాలనే తృతీయ విభక్తిలోకి మార్చాలి. ఒకటి ఉదాహరణార్థం మార్చారు చూడండి. కృషిక ఆనందం ఉంది, ఆనందేన జీవతి. నేను బాక్స్ ఉన్న పదం చదివాను, డైరెక్ట్ సమాధానం చెప్తాను చూడండి. ఛాత్ర సంతోషేన పాఠం పఠతి. సేవక దండేన శునకం తాడయతి, సేవకుడు కట్టెతో కుక్కను కొడుతున్నాడు. భక్త బహువచనం కదా అక్కడ, పుష్పాన్ని బహువచనం ఉంది. పుష్పై దేవం పూజయతి, భక్తుడు పుష్పాలకు దేవుణ్ణి పూజిస్తున్నాడు. శౌచిక కర్తర్యా వస్త్రం కర్తయతి, స్త్రీలింగం ఇక్కడ, కర్తర్యా భవతి. సేవక కర్తర్యా వస్త్రం కర్తయతి. సందీప మిత్రై సహ క్రీడతి. నావికా నౌకయా నదీం తరతి, నౌకయా నదీ, స్త్రీలింగ పదాలు, నౌకయా నదీం తరతి. సన్యాసి స్తోత్రై దేవం తోషయతి. ఇక్కడ కిం, అక్కడ మనకు నపుంసకలింగం పుంలింగం సమానంగా అవుతాయి. అష్ట, బాలిక అంగుళీభిః, బహువచనం, అంగుళీభిః గణనాం కరోతి, అంగుళీభిః. నవ, ఛాత్రాः బహువచనం ఉంది, ఛాత్రాः భవతు. అధ్యాపికాభిः సహ సంభాషంతే, స్త్రీలింగం అక్కడ. రామः రాక్షసైః సహ యుద్ధం కృతవాన్. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అవ్యయాలను ఉపయోగించి క్రింది వాక్యాలను సంస్కృతంలోకి అనువాదం చేద్దాం. పిల్లి ఇంటిలో ఉంది, బిడాలః గృహస్య అంతః అస్తి, లేదా మార్జారః గృహస్య అంతః అస్తి అని చెప్పవచ్చు. తల్లి కుమార్తె కోసం అరటిపండు తీసుకువచ్చింది. మాత పుత్ర్యాః కృతే కదలీఫలం ఆనితవతి. పూర్వం అడవిలో ఒక ఋషి నివసిస్తుండెను. పూర్వం అరణ్యే కశ్చన ఋషి వసతి స్మ. ఆ ముదుసలి స్త్రీ మెల్లగా మాట్లాడుతున్నది. స వృద్ధా మందం వదతి. ఇలా చక్కగా నేర్చుకోండి. అనంతరం ఇంకా మెల్లగా శనై అని కూడా అనొచ్చు. స వృద్ధ శనై వదతి అని కూడా అనొచ్చు. ఈ కింది అవ్యయాలను జతపరచండి, దేనికి సంబంధం ఉందో జతపరచండి అంటున్నాడు. యదా తదా, ఒక ఏకం ఈక అవుతుంది చూడండి, నేను చదువుతాను చూడండి. యద్యపి తథాపి, యది తర్హి, యావత్ తావత్, యథా తథా. ఏవం. ఇంకా సమాధానాలు అవసరం అనుకుంటే మీరు చివరి దాంట్లో చూడండి. ఇంకా వ్యవహారిక శబ్దాలు గృహ విభాగాః. సో మన తృతీయ భక్తికి తగిన విధంగా మనము పలుకుంటూ వెళ్తాము, శ్రద్ధగా గమనించండి. ప్రసాదేన, అక్కడ అర్థం ఉంది కాబట్టి నేను ప్రసాదేన, ప్రసాదాభ్యాం, ప్రసాదైః, మొత్తం ఏకవచనం ద్వివచనం మొత్తం చెప్తాను, గమనించండి. భోజన ప్రకోష్ఠః, భోజన ప్రకోష్ఠేన, భోజన ప్రకోష్ఠాభ్యాం, భోజన ప్రకోష్ఠైః. శౌచాలయః, శౌచాలయేన, శౌచాలయాభ్యాం, శౌచాలయైః. స్తంభః, స్తంభేన, స్తంభాభ్యాం, స్తంభైః. ఇలా నేర్చుకున్న తృతీయ విభక్తి చక్కగా అభ్యాసం అవుతుంది. కూపః, కూపేన, కూపాభ్యాం, కూపైః. అట్టః, అట్టేన, అట్టాభ్యాం, అట్టైః. అంతరట్టః, అంతరట్టేన,
అంతరట్టాభ్యాం అంతరట్టైః మృచ్ఛదః మృచ్ఛదేన మృచ్ఛదాభ్యాం మృచ్ఛदैः చదిః చద్య చదిభ్యాం చదిభిः अथवा लेदा चेदना चदिभ्यां चदिभिः अपि भवितुम् अर्हति ऋतिः 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 स्त्रीलिङ्गं भवति ऋत्या ऋतिभ्यां ऋतिभिः वितर्दिः वितर्दिना वितर्दिभ्यां वितर्दिभिः लेदा वितर्द्या वितर्दिभ्यां वितर्दिभिः स्त्रीलिङ्गं చెప్పుకోవచ్చు पाकशाला पाकशालया पाकशालाभ्यां पाकशालाभिः द्वारशङ्कला द्वारशङ्कलया द्वारशङ्कलाभ्यां द्वारशङ्कलाभिः देहली देहल्या देहलीभ्यां देहलीभिः पूजागृहं पूजा पुंलिङ्गलागा मारिपोतायि पूजागृहेन पूजागृहाभ्यां पूजागृहेभ्यः सक्षमता पूजागृहैः సేమ్ అంటే మన పుంలింగంలాగా ఉంటుంది మళ్ళీ చెప్తాం చూడండి పూజాగృహేన పూజాగృహాభ్యాం పూజాగృహైః ద్వారే ద్వారం ద్వారేణ ద్వారాభ్యాం ద్వారైః వాతాయనం వాతాయనేన వాతాయనాభ్యాం వాతాయనైః సోపానం సోపానేన సోపానాభ్యాం సోపానైః ముఖద్వారం ముఖద్వారేణ ముఖద్వారాభ్యాం ముఖద్వారైః తోరణం తోరణేన తోరణాభ్యాం తోరణైః ఏవం గుర్తుపెట్టుకోండి అస్తువా ఇలా మనం చక్కగా అభ్యాసము అవుతూ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇకపోతే ఇక్కడ ప్రహేళిక అస్తి నా తస్యాదిః న తస్యాంతః మధ్యే యః తస్య తిష్టతి తవ్యా తవాప్యస్తి మమాప్యస్తి యది జానాసి తద్వద న తస్యాదిః న తస్యాంతః న తస్యాదిః న తస్యాంతః నా అనేటువంటిది మొదట నా అనేది అంతగా పెడితే మధ్యలో యహ యా అనేటువంటి అక్షరము ఉంటుందట అంటే అక్కడ నా ఇక్కడ నా మధ్యలో యహ యహ అనేటువంటి అక్షరం ఉంచితే వచ్చే పదం నయన నయన తవాపస్తి నీకు కూడా ఉంది మమ ఆపస్తి నాకు కూడా ఉంది ఇది జానాసి తద్వద ఇది తెలిస్తే చెప్పండి అంటే నయనమి అర్థం ఓకేనా దానికి మళ్ళీ అంతము లేదు మధ్యలో ఉన్నదే నీలోనే ఉన్నది దానికి అంతం కూడా కన్నులకు అంతం లేదు కాబట్టి ఆ విధంగా కూడా రెండో అర్థం చెప్పుకోవచ్చు అర్థాలు రెండు వస్తాయి అర్థాన్ని యొక్క ప్రహేళిక యొక్క సమాధానం మాత్రం నయనం వదంతు న తస్యాదిః న తస్యాంతః న తస్యాదిః న తస్యాంతః మధ్యే యః తస్య తిష్టతి తవాప్యస్తి మమాప్యస్తి యది జానాసి తద్వద ఏవం సంగ్రాహ్య విషయాः నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే రెండు సంబోధనలు ఉన్నాయి మొదటి చూడండి నమస్తేస్తు మహామాయే నమః తే నీ కొరకు అస్తు ఓ మహామాయే సంబోధన ఏ శ్రీపీఠే ఏ సురపూజితే ఇవన్నీ సంబోధనాలే శంఖచక్ర గదాస్తే శంఖచక్రాలు అంటే చేతులు కలిగి ఉన్నటువంటి ఏ మహాలక్ష్మి నమస్కారం అవునుగాక మీ కొరకు అంటే మీ కొరకు అలాగే సంబోధనలు ఉంటాయండి స్థుతి అంటే సంబోధనలు ఉంటాయి పద్మాసన స్థితే దేవి పద్మాసనంలో ఉన్నటువంటి స్థితే ఉన్నటువంటి దేవి సంబోధనం
పరబ్రహ్మ స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపి, పరమేశి ఏ పరమేశి, జగన్మాత ఏ జగన్మాత, మహాలక్ష్మి తే నమ అస్తు, నీకు నమస్కారం. అభ్యాసం చేయండి. సంస్కృత వాంగ్మయ పరిచయం. సంస్కృత సాహిత్య భాష సమున్నత స్థానాన్ని అలంకరించుకున్నవాన్. అతను క్రీస్తుపూర్వం 3వ శతాబ్దే చెందిన భాసుడు 13 నాటకాలు రచించాడు. ఈ నాటకంలో స్వప్న వాసవదత్త అందరికీ పరిచయమైనటువంటి సుపరిచితుడు. ఈ నాటకంలో మహారాజు ఉదయనుడు రాణులైన వాసవదత్త పద్మావతుల యొక్క జీవితాలకు ప్రతిబింబింపజేస్తుంది. ఉదయనుడు కౌశాంబిక రాజు. అతని రాజ్యంలో కొన్ని ప్రాంతాలు శత్రువు వశమయ్యాయి. వాటిని తిరిగి పొందటానికి పద్మావతి యొక్క పెద్దన్నయ్య సహాయం అవసరం ఉన్నది. పద్మావతి ఉదయనుల వివాహం జరిగితేనే ఆ సహాయాన్ని పొందగలడు. ఉదయన్తో వాసవదత్త ఉన్నంత వరకు పద్మావతితో అతని వివాహం సాధ్యం కాదు. కాబట్టి దేశ శ్రేయస్సు కోసం, రాజ శ్రేయస్సు కోసం రాణి వాసవదత్త, మహామంత్రి యోగేంద్రనాయుడు ఇద్దరు కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. దాని ప్రకారం లవణకం అనేటువంటి గ్రామం వాసవదత్త మరియు ఆ యొక్క మన యోగేంద్రనాయుడు చనిపోయినట్టు ఒక వదంతిని వ్యాపింపజేసి, నిజాన్ని చనిపోరు, ఇదొక నిద్రజాలం, దాన్ని ఉదయం నమ్మేటట్టు చేశారు. యోగేంద్రనాయుడు ఒక తాపసి వేషం ధరించి వాసవదత్తను పద్మావతితో ఆమె తన సోదరి అని భర్త నుండి దూరమైందని చెప్పి ఆమెకు అప్పగించుతాడు. ఎవరు? యోగేంద్రనాయుడు. ఎవరు సోదరు అవుతారు? వాసవదత్త సోదరి. తన సోదరి అని చెప్పేసి భర్తకు దూరమించి పద్మావతికి అప్పచెప్తారు. అప్పుడు పద్మావతి ఉదయంలో వివాహం జరిగింది. ఇదంతా నాటకం 6 చాప్టర్లు ఉంటుంది. ఒకరోజు పద్మావతి ఉద్యానవన గృహంలో నిద్రపోతున్నదని భావించి వాసవదత్త ఆ నిద్రపోతున్న వ్యక్తి ప్రక్కన కూర్చున్నది. కానీ నిజానికి అక్కడ ఉన్నది ఉదయనుడే. అతడు తన కళలో కనిపించిన వాసవదత్త పేరును ఉచ్చరించాడు. వాసవదత్త వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పద్మావతి సోదరు సహాయంతో ఉదయనుడి సైన్యం శత్రువులను జయించింది. తర్వాత యోగేంద్రనాయుడు వాసవదత్తతో కలిసి రాజసభను ప్రవేశించినప్పుడు రాణి మంత్రి కలిసి చేసినటువంటి ఉపాయం ఏదైతే ఉందో అది రాజు తెలుసుకుంటాడు. ఇది నాటక కథ. ఈ నాటకంలో వాసవదత్త పాత్ర చాలా ఉదాత్తమైనటువంటిది. అంటే త్యాగం కదా, తను చనిపోయినట్టుగా నటించడం. యోగేంద్రనాయుడు రాజ్యం మీద నిష్టగల మంత్రి అతడు. ఈ నాటక రచనా శైలి చాలా సరళమైనది. సంస్కృత భాషతో సామాన్య పరిచయం ఉన్న వారు కూడా ఈ నాటకాన్ని చదివి తెలుసుకోవచ్చు. ఈ సంస్కృతంలో రాసుకోవచ్చు. కథ. దైవమేవ పరం ఏకః ఐతుండికః ఆసీత్. ఒక పాములు పట్టేవాడు. ఐతుండిక అంటే పాములు పట్టేవాడు. ఆసీత్ అంటే ఉండేను. అసిటెంట్ ఉంది, ఆసీత్ అంటే ఉండేను. క్వశ్చన్స్ ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఐదో పాఠంలో అది. స సర్పాన్ గృహీత్వ జీవనం కరోతి స్మ. అతడు సర్పాలను పట్టుకొని జీవనం గడిపిస్తున్నాడు. గృహీత్వ చూడండి, అక్కడ అవ్యయం వచ్చింది. ఏకదా సహ ఏకం సర్పం ఆనయతి. ఒకసారి అవ్యయం అని. సహ ఏకం ఒక పామును తీసుకొచ్చాడు. సర్పం పేటికాయం స్థాపయతి. పామును పెట్టెలో దాచిపెడతాడు. ప్రతిదినం సర్పస్య ప్రదర్శనం కరోతి. ప్రతిరోజు పాము యొక్క దర్శనం చేస్తున్నాడు. జీవనం కరోతి. జీవనం గడిపేస్తున్నాడు. కదాచిత్ ఒకసారి ఐతుండిక అన్యం గ్రామం అగచ్చత్. ఐతుండిక వేరే గ్రామానికి వెళ్ళిపోయాడు. అగచ్చత్ అని వెళ్ళిపోయాడు. తస్య పత్ని పుత్రాపి, అతని యొక్క భార్య పిల్లలు కూడా, పుత్రాపి కూడా గచ్చన్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సర్ప పేటికాయాం ఏవ బద్ధ ఆసీత్. పాము పెట్టెలోనే ఉన్నది, బద్ధ ఆసీత్ బంధించబడింది. పంచదినాన్ని అపోన 5 రోజులు గడిచిపోయాయి. ఐతుండిక అన్న ఆగచ్చత్. ఆ యొక్క పామును బట్టేవాడు రాలేకపోయాడు. సర్పస్య ఆహార ఏవ నాస్తి. పాముకు ఆహారం లేదు. స పేటికాతః బహిః గమనాయ ప్రయత్నం అకరోత్. అతడు పెట్టె నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసింది పాము. స బుభుక్షిత ఆసీత్. బాగా ఆకలేస్తుంది. అత శక్తి నాస్తి. శక్తి లేదు. విఫల హాభవత్. బయటికి ప్రయత్నించి అతడు విఫల ప్రయత్నం చేసి సాధ్యం కాలేకపోయింది. తదా పేటికా సమీపే ఏక మూషిక ఆగచ్చత్. అప్పుడు పెట్టె దగ్గరికి ఒక ఎలుక వచ్చెను. స పేటికాం అపశ్యత్. అతడు పెట్టెను చూశాడు. పేటికాయాం భక్ష్యాని సంతి.
పెట్టెలో తినే పదార్థాలు, పక్కన తినే పదార్థాలు ఉన్నాయి అని మూషక అచింతయతి. రంధ్రం కరోతి ఇది, రంధ్రం కరోమి ఇది, అని తినే పదార్థాలు ఉన్నాయి కాబట్టి రంధ్రం చేస్తాను అని. స నిశ్చయం అకరోతు, నిర్ణయానికి వచ్చేసి అనంతరం స రంధ్రం కృత్వా, తర్వాత చేసి అంతః ప్రవేశం అకరోతు, లోపలికి ప్రవేశించింది. మూషక సర్వస్య ముఖ్య ఏవ అపతత్తు, అప్పుడు వెంటనే దానికి ఆకలేసిన పాము నోటిలోకి ఎలక పడ్డది. సర్ప మూషకం ఆదత్తు, పాము ఎలకని తినేసింది. తేన రంధ్రేణ ఏవ బహిః అగచ్చత్, అదే రంధ్రం ద్వారా పాము బయటకు వచ్చింది. అహో సర్పస్య సౌభాగ్యం మూషకస్య దౌర్భాగ్యం. అహో పాము యొక్క అదృష్టం, ఎలుక యొక్క దురాదృష్టం. విధి బలీయమైంది అంటే ఈ యొక్క భగవంతుడి బలమైనది. మనకి ఏ కర్మలో ఏ జరగాల్సిందో అది జరిగి తీరుతుంది. పాముకు అదృష్టం ఉంది కాబట్టి ఆ యొక్క ఎలుక నోట్లోకి వచ్చింది. ఎలుక అదృష్టం బాగాలేదు కాబట్టి చచ్చిపోయింది. అసూయకరం పటామి పశ్యంతి. ఏక అహితుండిక అసీత్, సహ సర్పాన్ గృహీత్వా ఏక ఐతుండిక ఆసీత్, స సర్పాన్ గృహీత్వా జీవనం కరోతి స్మ. ఏకదశ ఏకం సర్పం ఆనయతి, సర్పం పేటికాయాం స్థాపయతి చ. ప్రతిదినం సర్పస్య ప్రదర్శనం కరోతి, జీవనం కరోతి. కదాచిత్ ఐతుండికः అన్యం గ్రామం అగచ్చత్, తస్య పత్ని పుత్ర अपि అగచ్చన్. సర్ప పేటికాయాం ఏవ బద్ధ ఆసీత్, పంచదినాని అభవన్. ఐతుండిక न ఆగచ్చత్, సర్పస్య ఆహార ఏవ నాస్తి. స పేటికాత బహిః గమనాయ ప్రయత్నం అకరోత్. స బుభుక్షితः ఆసీత్, అతः శక్తి నాస్తి, విఫలः అభవత్. तदा पेटिका समीपे एकः मूषिकः आगच्छत्. स पेटिकाम् अपश्यत्. पेटिकायां भक्ष्यानि सन्ति इति मूषकः अचिन्तयत्. रन्ध्रं करोमि इति स निश्चयम् अकरोत्. अनन्तरं स रन्ध्रं कृत्वा अन्तः प्रवेशम् अकरोत्. मूषकः सर्पस्य मुखे एव अपतत्. सर्पः मूषकम् अखादत्. तेन रन्ध्रेण एव बहिः अगच्छत्. अहो सर्पस्य सौभाग्यं मूषकस्य दौर्भाग्यम्. अस्तु, पुनः कथां भवन्तः सम्यक् पठन्तु, समीचीनं भवति. इदानीम् अत्र प्रश्नानां समाधानानि एकवारं वदन्तु. ऐतुण्डिकः कुत्र अगच्छत्? ऐतुण्डिकः अन्यं ग्रामम् अगच्छत्. पेटिका समीपं कः अगच्छत्? पेटिका समीपम् एकः मूषकः आगच्छत्. आगच्छत् अన్నారు. कः कस्य मुखे अपतत्? मूषकः सर्पस्य मुखे अपतत्. सर्प कम् अखादत्? सर्प मूषकम् अखादत्. तत् पश्यन्तु, सम्यक् अभ्यासं कुर्वन्तु. अनन्तरं संस्कृतव्यवहारं. कथं, कथम् అంటే ఎలా, కథం అంటే ఎలా. వాతావరణం సమీచీనం అస్తి. వాతావరణం కథం అస్తి, కథం అంటే ఎలా. సప్తకకారాల్లో ఇదొకటి. నాటకం అత్యుత్తమం అస్తి. నాటకం కథం అస్తి. గాయక సమ్యక్ గాయతి. గాయక కథం గాయతి. కూర్మః మందం చలతి. కూర్మ కథం చలతి. విమానం శీఘ్రం గచ్చతి. విమానం కథం గచ్చతి. ఏవం సంస్కృత భాషలో 7 ప్రశ్నలు ఉంటాయి. ఇప్పటికే కథ వచ్చింది, కిమ్ వచ్చింది, కుత్ర వచ్చింది. ఇది కథం. కథం అంటే ఎలా. కథం అంటే ఎలా. పై ప్రశ్న కథం అనే పదం సంస్కృత భాషలో 7 ప్రశ్న వాచకాల్లో ఒకటి. దీనికి ఎట్లు అని అర్థం వస్తుంది. ఇది సామాన్యంగా సుందరం అని సమాధానం వస్తుంది. కథం ఆరోగ్యం కథం అస్తి, కిం సహ కథం అస్తి, సౌందర్యం అస్తి, సుందరం అస్తి, సమ్యక్ అస్తి, సమీచీనం అస్తి, ఉత్తమం అస్తి అని చెప్పవచ్చు. సా కథం ప్రచలతి, మందం ప్రచలతి, శీఘ్రం ప్రచలతి, ఉచ్చ నీచ ఇవన్నీ కూడా ఉపయోగించవచ్చు. కథం చక్కగా 10 ప్రశ్నలు రాసి అభ్యసించండి, ఉపయోగపడతాయి. ఇక లేఖన నియమాలు. అనుస్వార వర్గీయ వ్యంజనానికి కక్క గగ్గాలకు ఇඤ అనేది, అంటే ఇది ఖచ్చితంగా మనకు 25 అక్షరాలు ఉంటాయి. మకార స్థానాన్ని కక్క గగ్గాలకు ఇඤ, చచ జజలకు ఇని, టట డడ్డలకు అన, తత దద్దలకు నా, పప బబ్బలకు మారాయాలు. ఇక్కడ చూడండి, గమ్ గా, గమ్ గా వచ్చినప్పుడు అనుస్వారం రాయకూడదు. ఏం రాయాలి? ఇగో ఇඤ రాయాలి. గంగా. ఇక్కడ కనిపిస్తుందని మీకు ఇక్కడ
పశ్యంతి అత్ర పశ్యంతి గంగా సంచిక అనుస్వారం కాకుండా సంచిక కంప్లెట్టకం కంటకం एवं अन्तः अम्ब इत्यादि एतत् पश्यन्तु अस्तु ఇలా అభ్యాసం చేయండి ఇంకొన్ని ఉదాహరణలు చూడండి ఇక్కడ బాగుంది అనంతరం తం కణం టంకణం అం ప్లస్ చలం అంచలం సం ప్లస్ గీతం సంగీతం అం ప్లస్ అందః అందః సం ప్లస్ బా ప్లస్ ద సంబంధః ఖచ్చితంగా గమనించండి సం ప్లస్ ద్యం సంజంగం ప్లానెట్ సరిగా రాదురా మందం తతదకు న మందం సంగః సంగః చంచలః నందనః కం పపబకు మావసింక కంపః एवं అంకని అంకని ఏవం ఇలా కక గగాలకు ఇన్య అనేటువంటిది వస్తుంది గుర్తుపెట్టుకోండి కచ జజలకు ఇన్య అని వస్తుంది కట డడలకు అన వస్తుంది కత దదలకు నా వస్తుంది పప పపలకు మా వస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే కంకతంలో మామూలుగా మనం రాయాల్సింది గుర్తుపెట్టుకొని ఇక్కడ మామూలు చూపిస్తున్నాను కన్ ఇది ఇన్య ఇది రాయాలి మనం ఏది పలుకుతామో అదే రాయాలి సంస్కృతంకు నేచురల్ లాంగ్వేజ్ ఇది మన తెలుగు తప్పు రాస్తాం తెలుగులో ఇట్లా రాస్తాం తెలుగులో వచ్చేసి మనం ఇలా కమ్ కమ్ అని రాస్తాం తప్పు ఇది ఇలా రాయకూడదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇదని పశ్యంతు శ్రీగంధ అని ఉంది గంధ ఎలా రాస్తాం ఇప్పుడు చూడండి ఒకసారి పశ్యంతు అత్ర గా గా గమ్ అని రాయద్దు ఇన్య రాయ గంధ నా దా వచ్చింది కాబట్టి నా రాయాలి ఇప్పుడు నా రాసి రాయాలి గంధ భవతి పునరపి లిఖామి కోణం పశ్యంతు ఏవం లేఖని గంధ ఏవం एवम् अभ्यासं कुर्मः अनन्तरं सन्तः इति अस्ति सन्तः एतेषां विषये मनको अधः अस्ति एकवारं पश्यन्तु एकवारं पश्यन्तु अत्र अधः अस्ति एकवारं सम्यक् अत्र पश्यन्तु एकवारं सम्यक् पश्यन्तु अत्र पश्यन्तु सम्यक् अभ्यासं कुर्वन्तु अस्तु वा एवं दृष्ट्वा सम्यक् अभ्यासं कुर्मः समस्या नास्ति इति अहं चिन्तयामि समस्या नास्ति इति चिन्तयामि एवम् अभ्यासं कुर्वन्तु पश्यन्तु तत्र कंकतं श्रीगन्धः श्रीगन्धः सन्तः किंद చూడండి ఇక్కడ లాస్ట్ లో ఉన్నాయి ఇక్కడ सन्तः तृतीयं चंपकं चंपकं बंधनं बंधनम् अस्ति वा संचिनोति संचिनोति अस्ति वा अत संगः अथवा अशुद्धम् अस्ति अथवा द्वितीय सेक्शन मध्ये संगः एक शुद्धम् अस्ति अधः पश्यन्तु अनन्तरं संपत् पपवपमान् आगन्तव्यं शङ्कः आगन्तव्यम् अञ्जनम् अशुद्धम् अस्ति अत्र अञ्जनं बन्धः अस्ति अशुद्धं बन्धः एवं शिम्ब शिम्बा एवं सम्यक् अभ्यासं कृतं अनन्तरं सुभाषितम् छायामन्यस्य कुर्वन्ति तिष्ठन्ति स्वयमातपे फलान्यपि परार्थाय वृक्षाः सत्पुरुषा इव छायामन्यस्य कुर्वन्ति तिष्ठन्ति स्वयमातपे फलान्यपि परार्थाय वृक्षाः सत्पुरुषा इव సత్పురుష అంటే ఎవరో అలా అని కాదు ఎవరెవరైతే మంచి పనులు చేస్తుంటారో ఆ సత్పురుషులు మీరు మంచి పనులు చేసినా మీరు సత్పురుషులే కాకపోతే మనకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి ప్రకృతిని కాబట్టి దానికి చెట్లను ఇచ్చారు ఎగ్జాంపుల్ చూడండి వృక్షాహ బహువచనంలో ఉంది దాని క్రియాపదాలు ఎలా వస్తాయండి బహువచనంలోనే వస్తాయి కాబట్టి చూడండి వృక్షాహ ఛాయా మన్యస్య కుర్వంతి వృక్షాహ స్వయం ఆతపే తిష్టంతి
మనం సప్తమి భక్తిలో ఉంటుంది అక్కడ. స్వయం ఆతపి అనేది స్వయంగా ఎండలో ఉంటున్నాయి. ఛాయామన్యసు తన నీడని ఇతరులకు ఇస్తున్నాయి. ఫలాన్యపి పరార్థాయ హెచ్చంతి హెచ్చంతి అని క్రియాపదం లేకపోయినా మనం చెప్పుకోవాలి. పండ్లు ఇతరుల కోసం ఇస్తున్నాయి సత్పురుషుల మాదిరిగా. కాబట్టి పరార్థాయ ఇదం జీవనం అని చెప్పేసి చెట్లు బతుకుతున్నాయి. మన జీవనం కూడా వచ్చింది సంపాదించినంత మన దగ్గర పెట్టుకోవడం కాదు, పర్లకు అది పర్లకే పోతుంది. అదేదో మనం మానసికంగా పర్లకు ఇచ్చుకుంటూ పోతే సంతోషంగా ఉండవచ్చు. చెట్టు చూడండి తన మనమలకు మునిమనులకు పండ్లను దాచిపెట్టలేవు కదా, అలా. అందుకనే నీడనిస్తున్నాయి, స్వయంగా ఎండలో వండుకుంటూ నీడనిస్తున్నాయి, పండ్లను కూడా మనకి ఇస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. శ్లోకం చెప్పండి. ఛాయామన్యస్య కుర్వంతే తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. అనంతరం పశ్యంతు అత్ర స్లిప్ టెస్ట్ మనం పశ్యంతు అహం వదామి. కింది వాక్యాలు మీరు అభ్యాసం చేయండి. నేను మీకు సపోర్ట్గా నేను చెప్తున్నాను, మీరు అభ్యాసం చేయండి. కింది వాక్యాలను సంస్కృతంలోకి అనువదించండి. భవిష్యత్ కాల క్రియారూపాలు మాత్రం ఉపయోగించాలి. రాముడు రేపు పట్టణానికి వెళ్ళును. శ్వః రామః నగరం గమిష్యతి లేదా రామః శ్వః నగరం గమిష్యతి ఎలా చెప్పినా శుద్ధమే. రేపు అతడు దానం ఇస్తే సంతోషిస్తాడు. శ్వః సహ దానేన సంతోషం అనుభవిష్యతి. సంతోషం అనుభవిష్యతి. అలా కాకుండా ఇంకోటి చెప్పవచ్చు. సహ శ్వః దానేన సంతోషం అనుభవిష్యతి లేదా సంతోషయతి అని చెప్పవచ్చు. వచ్చే సంవత్సరం నేను రావటం లేదు. ఆగామి వర్షే అహం న ఆగమిష్యామి. అనంతరం ఆమె విమానంలో ఢిల్లీ వెళ్ళగలదు. ఆమె ఇక్కడ ఆమె అంటే సా అని రావాలి, గుర్తుపెట్టుకోండి. సా విమానేన దెహలీం గమిష్యతి. దేవుడు భక్తుని వరంతో అనుగ్రహించును. దేవ భక్తం వరేన అనుగ్రహీష్యతి. భవిష్యత్ కాలం మాత్రమే చెప్పాలి. దేవుడు భక్తుని వరంతో అనుగ్రహించును అంటే దేవ భక్తం వరేన అనుగ్రహీష్యతి. అనంతరం ఇక ముందు జనులు నిన్ను మెచ్చుకొనరు. ఇతపరం జనాః భవంతం న శ్లాఘిష్యంతే. రైతు గడ్డితో చాపను చెయ్యను. కృషివలః తృణై, తృణ అంటే గడ్డి, తృణై కటం కరిష్యతి. కటం అంటే చాప. కరిష్యతి. కృషివలః తృణై కటం కరిష్యతి. అనంతరం నేను పదాలతో వాక్యాలు రాస్తాను. అహం పదైః వాక్యం రచయిష్యామి. ఏవం స్మరణ. సంస్కృతంలో సమాధానం ఇవ్వండి. వ్యాఘ్రః కైః సంచరతి. వ్యాఘ్రః పాదైః సంచరతి. మానవః కాభ్యాం చలతి. మానవః పాదాభ్యాం చలతి. రావణః కైః సా యుద్ధం అకరోత్. చాలా తలలు ఉంటాయి కదా, చేతులు కూడా ఎక్కువ ఉంటాయి కదా, అందుకే మనం బహువచన సమానం చెప్పాలి. రావణః అస్తైః చేతులతో అస్తై యుద్ధం అకరోత్. మానవః కాభ్యాం కార్యం కరోతి. మానవః హస్తాభ్యాం కార్యం కరోతి. హస్తాభ్యాం చేతుల చేత. మానవ కేన వదతి. మానవ ముఖేన వదతి. బ్రహ్మ కైః వేదముచ్చారయతి. బ్రహ్మ ముఖ, ఎందుకంటే చతుర్ముఖి కదా, 5 ముఖాలు ఉండేది, ఒకటి పోయింది, చతుర్ముఖి. బ్రహ్మ ముఖైః వేదం ఉచ్చారయతి. జనాః కాభ్యాం పశ్యంతి. జనాః నేత్రాభ్యాం పశ్యంతి. శివః కైః పశ్యతి. శివః నేత్రైః పశ్యతి. ఈ ప్రశ్న సమాధానం ఇవ్వండి. మనం సాహిత్యం చదువుకున్నాం కదా, ఇందాక ఉదయని కథ చెప్తున్నాం కదా, అదొకసారి. భాసుడు రాసిన నాటకాలు ఎన్ని? నాటకం ఎన్ని? భాసుడు రాసిన నాటకం 13. ఉదయని మంత్రి పేరేమిటి? ఉదయని మంత్రి పేరు జౌగంధరాయణః. ఇవి సంవత్సరం క్వశ్చన్ అడగాలనుకున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఉదయనస్య మంత్రిణః నామ కిం? ఉదయనస్య లేదా ఉదయనస్య మంత్రిణ నామ యౌగంధరాయణః. మంత్రి ఏ వదంతిని వ్యాప్తి చేశాడు? మంత్రి వాసవదత్త మరియు మంత్రి ఇద్దరు అగ్ని ప్రమాదంలో మరణించారనే వదంతిని ఒక ప్రసారం కృతవాని. చెట్లు సత్పురుషులతో ఎలా పోల్చబడ్డాయి? చెట్టు సత్పురుషులాగా ఎండలో ఉండి నీడని ఇతరులకు ఇస్తాయి, తమ పండ్లను కూడా
అవి అనుభవించకుండా ఇతరులకు ఇస్తాయని చెప్పడం జరిగింది. ఇవి మనకున్నటువంటి ప్రశ్నలు. వీటికి ఇలా మనం ఇలా సమాధానాలు కూడా మనం చక్కగా చూసుకోవచ్చు, సందర్భోచితంగా చూసుకోవచ్చు. अस्तु, समापयामः। एतावत् सम्यक् षष्ठपाठम् अभ्यासं कुर्मः। पुनर्पुनर् शृणुमः, पुनर्पठामः, पुनर्लिखामः। स्वयं पठामः चेदेव अत्यधिकतया अभ्यासं भवति। अस्तु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः।